అండి, దేవుని నామంలో మీకు ఎంత వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా ప్రాంతంలో వర్షం చూడండి దొల్లబారుతుంది. చూడండి, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. రోమా 3:10 ఏం చెప్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, నన్ను వెతికినవాడు లేడు అన్నారు. రోమా 3:24 ఏం చెప్తుందంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులమని చెప్తుంది. క్రీస్తు యేసు విమోచనము, యేసుక్రీస్తు చిందించిన రక్తము ద్వారా మనము నీతిమంతులని చెప్తుంది. మన యొక్క మంచి పనులు, నీతి క్రియలు, గొప్ప కార్యాలు, పుణ్యకార్యాలు, పెద్ద పెద్ద డబ్బులు ఇచ్చేసి చర్చిలు కట్టడం, ఇవన్నీ కూడా దేవుడి దగ్గరికి వెళ్తాము, పరలోక రాజ్యం వెళ్తాము అనుకుంటాం, కానీ పరలోక రాజ్యం వెళ్ళాం. నేను 2021లో తెలుసుకోండి, నేను కూడా ఒకప్పుడు అలాగే చేసేదాన్ని అండి. పరలోక రాజ్యం వెళ్ళడానికి ఎన్నో మంచి పనులు చేశాను, పుణ్యకార్యాలు చేశాను, ధర్మకార్యాలు చేశాను, కానీ నేను వెళ్ళనని సంగతి తెలిసిపోయిందండి. 30 సంవత్సరాలు బట్టి నేను దేవుని నమ్ముకున్నాను, కానీ అసలు ఆ పరలోక రాజ్యం ఎవరు వెళ్తారని కూడా మాకు తెలియదు. నీతిమంతులు వెళ్తారా, పాపులు వెళ్తారా అనేది. నిజంగా పాపులు అయితే వెళ్ళడానికి అనుకున్నామండి, కానీ ఆ నీతిమంతులు ఎవరనేది మాకు తెలిసింది కాదండి. నిజంగా మేమేదో మంచి పనులు చేయడం ద్వారా, గొప్ప కార్యాలు చేయడం ద్వారా పరలోక రాజ్యం వెళ్తామో అనుకున్నాం, కానీ పరలోక రాజ్యం అలా వెళ్ళమండి. నాకు 2021లో తెలిసింది పరలోక రాజ్యం ఎలా వెళ్తామనేది. ఎలా అంటే రోమా 4:25 చెప్తుందంటే, మీ అపరాధముల నిమిత్తం, నా అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మమ్మల్ని నీతిమంతులుగా చేయడం కోసం తిరిగి లేపబడ్డాడంటే నేను నీతిమంతురాలని అర్థం అండి. ఈ సంవత్సరం వాగ్దానం కూడా ఎబ్రిపత్రిక 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే ఏదైతే అదృశ్యమైనది ఏది కంటికి కనిపించేది, అదృశ్యమైనది ఏంటి కంటికి కనబడింది. ఆ కంటికి కనబడింది నిరీక్షణ కలిగి నమ్మడమేనండి. నిజంగా యేసుక్రీస్తు ఎలా ఉంటారో కూడా తెలియదు. యేసుక్రీస్తు సిలువేసినట్టుగా ఎవరూ చూడలేదు, సమాధిలో పెట్టినట్టుగా ఎవరూ చూడలేదు, అలాగే తిరిగి లేచినట్టుగా కూడా ఎవరూ చూడలేదు, ఏ మనుషుడు కూడా చూడలేదు. అది ఏదైతే మనం చూడమో అది నిరీక్షణ కలిగి ఉండడం అనమాట. చూడని దాన్ని ఆ విశ్వాసంతో నమ్మడమే దేవుడిని నమ్మడం అండి. నిజంగా మేమైతే బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, ఆల్రెడీ అతను చిందించిన రక్తం ద్వారా, అతను పొందిన దెబ్బల చేత, అతను మన కోసం సిలువలో మరణించడం ద్వారా, ఆ యొక్క డొక్కలో బెల్లం పోటు పడడం ద్వారా ఆ యొక్క పాపం పోయిందనుకుని బైబిల్ చెప్తుంది. అతను చేసిన పని ద్వారా